2 రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం, అది దేశానికి కూడా. అంతేగాని దీంట్లో మన వివక్ష ఏమి ఉండదు. ఇట్స్ అ ప్రాక్టికాలిటీ. వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ ఆఫ్ మైగ్రేషన్. ఆల్రెడీ ఇన్ని కోట్ల మంది జనాభా, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు, వీళ్ళకి విద్యా అవకాశాలు, వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం, తప్పన పడాలి. అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ తీసుకుంటాం? అది ప్రపంచం అంతా ఇదే సమస్య ఉంది. సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది నేషన్ సంబంధించిన సమస్యలు, మన సమస్యలు కూడా. మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, బిట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. ఇది